వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన విమాన హెలికాప్టర్ ప్రయాణాల కోసం ఆయన ఖర్చెంత? మరి ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు, మంత్రి లోకేష్ విమానాల్లో ప్రయాణించడం లేదా? దాని ఖర్చెంత? ఇలా విమాన ప్రయాణాలకైన ఖర్చు విషయంలో టీడీపీ, వైసీపీల మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం నడుస్తోంది. ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమాన, హెలికాప్టర్ ప్రయాణాల కోసం 222 కోట్లకు పైగా ఖర్చు చేశారని ప్రభుత్వం లెక్కలు బయటపెట్టింది. కొడమాల సురేష్ బాబు అనే వ్యక్తి ఆర్టీఐ కింద వేసిన పిటిషన్కు ప్రభుత్వం బదులిచ్చింది. 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా జగన్ ఎయిర్ ట్రావెలింగ్ కోసం వైసీపీ సర్కార్ అక్షరాల 222.85 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో 2019-20 సంవత్సరానికి 31.43 కోట్లు, 2020-21 ఆర్థిక సంవత్సరానికి 44 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరానికి 49.45 కోట్లు, 2022-23 సంవత్సరానికి 47.18 కోట్లు, 2023-24 సంవత్సరానికి 50.81 కోట్లు ఖర్చయింది. ఇందులో 112.50 కోట్ల రూపాయలు విమాన ప్రయాణం కోసం, 87.02 కోట్లను హెలికాప్టర్ ప్రయాణానికి ఖర్చు చేశారు. మిగతా 23.31 కోట్లు ఆపరేషనల్ ఖర్చులు. ఈ లెక్కలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మంత్రి లోకేష్ విమానాల్లో ఎలా తిరుగుతున్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. లోకేష్ బినామీలు ఖర్చు పెడుతున్నారా? లోకేష్ వాడుతున్న విమానాలకు డబ్బులు ఎవరు చెల్లిస్తున్నారు? వారానికి 20 లక్షల ఖర్చు ఎవరు చేస్తున్నారో చెప్పే దమ్ముందా అని నిలదీశారు. అయ్యా లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, మీరు తిరిగేటువంటి విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? ఎస్, జనం సొమ్ము కాదు, ఎవరి సొమ్ము అది? బెనామీల చేత విమానాలు కొనిపించి తిరుగుతున్నారా ఫ్రీగా? లేదా రూపాయి లేకుండా మీకు విమానాలు పెట్టేవాడు ఎవడో? ఎందుకు పెడుతున్నారు? వాళ్ళకి 99 పైసలకి భూములు ఇచ్చేవాళ్ళు పెడుతున్నారా? ఛాలెంజ్ చేస్తున్నాను, నయా పైసా ప్రజల సొమ్ము లేకుండా తిరిగితే మీ అకౌంట్ లోంచి డబ్బులు కడుతున్నారా? హెరిటేజ్ నుంచి కడుతున్నారా? మంత్రిగా నారా లోకేష్ ఈ 18 నెలల్లో విమాన, హెలికాప్టర్ ప్రయాణాల కోసం ఎంత ఖర్చు చేశారు అంటే జీరో అంటోంది తెలుగుదేశం పార్టీ. విద్యాశాఖ, స్కిల్ డెవలప్మెంట్, ఐటీ శాఖలు నిర్వహిస్తున్న లోకేష్ ఈ 18 నెలల్లో తన ప్రయాణాల కోసం ప్రభుత్వ నిధుల నుంచి రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మొత్తం తన సొంత డబ్బులే ఖర్చు చేశారని టీడీపీ స్పష్టం చేస్తోంది. దీనిని కూడా ఆర్టీఐ ద్వారా వివరాలు బయటపెట్టింది టీడీపీ. జగన్ 222 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తన వ్యక్తిగత పర్యటనల కోసం వృధా చేశారని టీడీపీ ఆరోపించింది. కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతి పైసా పొదుపు చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ప్రజల సంక్షేమాన్ని ఖర్చు చేస్తోందని టీడీపీ చెబుతోంది.